షుగర్ పేషెంట్స్ చపాతీలోకి కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆచారాలకు విఘాతం. ఆదివాసీ బిడ్డనే ఉందయ్యా, మీకంటే ఎక్కువ తెలిసిన బిడ్డలం మేము మా జాతుల గురించి. కాబట్టి అసత్యాలు ప్రచారం చేయకండి. అందుకోసము ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేస్తే ఏమవుతుంది? మా పనిని విమర్శించండి. మేము ఏదో తప్పు చేసినామో వివరించండి. ఏదో పబ్లిక్లోకి రాండి. కరోనా అప్పుడు పదవులలో ఉండి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళలో కూడా పోయి కనీసం పట్టించుకోలేదు. ఈరోజు వాళ్ళ ఊర్లలో ఇల్లులు ఇస్తే కూడా అడ్డుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి నేను? వరదలు వచ్చి వాగులు వచ్చి మునిగిపోతున్నాయని చెప్పి స్పెషల్గా కొన్ని ఊర్ల మీద ఫోకస్ చేసి కొంచెం అదనంగా ఇస్తున్నాం. ఎందుకంటే వాగు ఒడ్డం బట్టి ఉన్నాయి కానీ గోదావరి ఒడ్డం బట్టి ఉన్నాయి, అట్లా చూడండి అని కూడా చెప్తున్నాం. నా నియోజకవర్గంలో 60,000 మంది ఇల్లుల కోసం అప్లికేషన్ చేశారు. అందులో బాగా జెన్యూన్ ఉన్నాయి 20,000 మంది జెన్యూన్ ఉన్నారు. తక్షణం గీయాలి. కానీ నాకు వచ్చినాయి 3,500. దాంట్లో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీడీఏలకు గతం నుంచి కూడా ఇల్లులు ఇచ్చిన చరిత్ర ఉంది మన ప్రభుత్వాలలో. బీఆర్ఎస్ అయితే ఐటీడీఏలనే నిర్వీర్యం చేసేసారు. కాబట్టి మళ్ళీ ఇవ్వాలంటే దాదాపుగా 22,000 ఇల్లులు అదనంగా ఐటీడీఏలకు ఇల్లులు ఇచ్చి ఇవాళ ఇల్లులు కట్టేయడంతో నాకు ములుపు 5,000 ఇల్లులు వచ్చినాయి. మొన్న పొంగులేటి గారు వచ్చినప్పుడు నేను అదేవిధంగా బలరాం నాయక్ గారు అన్న ఇంకా ఇల్లులు కావాలంటే ఇంకొక 1000 కూడా ఇస్తాను. పెడుతున్నాం దఫల వారికి ఇంకా ఉన్న ఇల్లులు వాటి అన్నిని పెడుతున్నాం. దయచేసి మాయ మాటలు పట్టుకొని ఆత్మహత్యల వైపు లేదా చిల్లరగా తిట్టుడు వైపు చేస్తే ఏం సాధించలేదు. మన ప్రాణాలకు మనమే పోతుంది తప్ప రాజకీయ ప్రయోజనం పొందడానుకున్నాడు వాళ్ళు పొందుతారు కానీ మీకు నష్టం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నేను ఒక మీ ఇంటి ఆడబిడ్డలాగా చేస్తూ ఉన్నా కాబట్టి దయచేసి బీఆర్ఎస్ మాయలో పడకండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఏం తప్పు చేయకున్నా ఎవరి మీద కేసులు పెట్టకున్నా ఇప్పుడు పోలీస్ రాజ్యం అని పోలీస్ అధికారులను కావాలని అంత ఎస్సీ ఎస్టీ బీసీలో 90% దాదాపుగా 9 మండలాల్లో ఎస్ఐలు సిఐలు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా అట్టడుగు వర్గాలు ఎక్కువ బీసీలే ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇలా టార్గెట్ చేసి నువ్వు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ మీద బెదిరించుడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ములుగులో పత్రికా సోదరులకు అందరికీ తెలియదా? చాలా స్మూత్గా మన ములుగులో జరుగుతుంది కానీ వాళ్ళు సహించలేకపోతున్నారు. దయచేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికటోనివైతే నువ్వు మనిషివైతే మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్ళలో రాజకీయ కక్షలలో ఎంతమంది బలయ్యారో చెప్పు. మేమన్న లిస్ట్ అంతా తిస్తాం. మీరు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు ఎంతోమందిని ఇబ్బంది పెట్టిరో మేము చేస్తాం. అదే కాకుండా నిరసన అన్న అప్పుడు మా ప్రోగ్రాం ఉంది మీరు తెల్లారి చేసుకోమని కూడా పాపం డిఎస్పీ గారు 2 పార్టీలను మాది కూడా ఇందిరమ్మ లబ్ధిదారులతోటి మా ఇల్లు వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేయాలని వీళ్ళు పదే కంప్లైంట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా రెడీ అయింది. మేమందరం అర్హులమే పేదోళ్ళమే. అప్పుడు పోలీస్ అధికారులు 2 పార్టీలను మా వాళ్ళని కూడా పిలిచి మరి మీరు వాయిదా వేసుకోండి, రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని 100 మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రామ్ను వాయిదా వేసుకున్నాం. మరి మీరెందుకు వేసుకోలేదు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఏమన్నా తప్పులు చేస్తే వాటి మీద నిర్దిష్టంగా మాట్లాడాలి. ఇది జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్కి ఇవ్వండి లేదా కోర్టులు వేయండి, ఏమన్నా చేయండి. అట్లా కాకుండా ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు మీకు నిరసన కార్యక్రమం చేసుకోవడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి వచ్చి మా కాంగ్రెస్ పిఏనే మళ్ళా పక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసుకొని ఇంట్లోనే దాచుకున్నారు. ఎంత దుర్మార్గం ఉంటుందో. కొంతమంది ఇక్కడేమో కాంగ్రెస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు, పక్క నియోజకవర్గాల్లో పోయి కాంగ్రెస్ అని తిరుగుతున్నారు. మరి పక్కన పెట్టుకుంటోళ్ళకి లేదా? వీళ్ళు ఒక జెండా పెట్టుకొని ఇంకో జెండా ఇంకోతో పని చేయించుకుంటోళ్ళు అంటే తిరగటోళ్ళకు లేదా అనేది ఇక రేపెల్లుండి మా నాయకులు మాట్లాడతారు. కాబట్టి దయచేసి మా ములుగు నియోజకవర్గ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. దాదాపుగా 20 ఏళ్ళు 2004 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రజలకు నేను ఎక్కడా కూడా హాని చేయలేదు. ఉద్యమాలలో ఉన్నా కూడా ఒక రేపిస్టులనే నేను శిక్షించిన కానీ ఎక్కడ ఎవరి మీద హత్యలు కానీ
ఇంకొక రకమైనటువంటిదిగా విప్లవ ఉద్యమంలో ఉన్నా కూడా చేయలేదు. మేము శాంతియుతంగా మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, మార్పు రావాలి మనిషిలో అని. ఇట్లా ములుగులో కూడా ఈ నియోజకవర్గ బిడ్డగా నన్ను ఎన్నిసార్లు ఓడినా గెలిచినా హక్కున చేర్చుకున్నారని, ఒక అవకాశం దొరికిందని, అభివృద్ధి చేయాలని వినూత్నమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ రోడ్లు, జంక్షన్ డెవలప్ కానీ, టూరిజం డెవలప్ కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, పల్లెలకు రోడ్లు కానీ, మార్కెట్లు కానీ, బస్ డిపోలు, బస్ స్టాండ్ ఇట్లాంటివన్నీ కూడా మేము తీసుకొచ్చి ములుగును అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. మరి వీళ్ళేమో దుర్మార్గులాగా అడ్డుకునే కార్యక్రమం. మీకు చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వాళ్ళ ఇళ్లలో పోయి ఎట్లా జరిగింది ఏంది అని తెలుసుకోండి, నిజాలను బయటికి రానియండి. అది కానీ రోడ్ల మీద గొర్రుతారట, కనీసం ఆ కుటుంబాల దగ్గర పోయి పరామర్శించారు. ఇవాళ మాకు బలైనరంటే నాగయ్య మా కార్యకర్త కాదే, మీ కార్యకర్త. ఈ అబ్బాయి అంటే సరే వాళ్ళ కుటుంబం కూడా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. రమేష్ వాళ్ళ మామో ఎవరో దగ్గర బంధువు టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆయన కూడా నిన్న మేము పోయినాం, మేమేం తప్పు చేయలేదు, నాకు మానవతా దృక్పథం ఉంది. మరి వీళ్ళ ఇక్కడ నియోజకవర్గ లీడర్లు ఎందుకు పోలాడికి? అదేవిధంగా ఈరోజు మేము చేసే ప్రతి కార్యక్రమం అయినా ప్రజాహితం కోసం చేస్తాం, రాజకీయం కోసం నేను చేయడం లేదు. ఎవరిని కూడా ఏ కేసులలో ఇరికేయలేదు, ఎవరిని జైళ్ళలో పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ పోలీస్ రాజ్యం లేదు, ఇది ప్రజారాజ్యం, పేదల రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. మరి ఇక్కడ సీఎం గారు అనేక సార్లు వచ్చి ఈ ప్రాంతాన్ని కూడా చూసి అరే అక్క ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి, సమ్మక్క డెవలప్మెంట్ చేసుకోండి, రామప్ప దగ్గర నిద్రపోయి మా సీఎం గారు మన్మనికి కూడా పేరు రుద్రదేవ్ వచ్చేటట్టుగా ఆ పేరు మీద ఆయన మనవని పేరు కూడా ఆయన ఓన్గా పెట్టుకున్నది. ఆ సెంటిమెంట్ ఆయనకు ములుగు మీద ఉంది. అందుకనే నిన్న మొన్న మరి ఎండోమెంట్ అధికారులను ఆదేశించి మేడారంలో కూడా నేను అనేక సార్లు వచ్చిన, నేను అక్కడి నుంచి పాదయాత్ర కూడా చేసిన, ఏమన్నా మంచిగా చేయండి పబ్లిక్ ఎప్పటికీ స్వాస్థ్యంగా ఉండే రకంగా అని అధికారులను స్పెషల్ టీమ్స్ పంపి ఆడ కూడా స్పెషల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. కేటీఆర్ నీకెందుకు నా మీద ఎలక్షన్ల ముందు కూడా నువ్వు 100 కోట్లు ఇక్కడికి పంపించి బయట నుంచి ఇన్ఛార్జీలను పెట్టి ఓడించాలని ఎన్నికల కోసం మీరందరూ వచ్చి ఎప్పుడైనా ఏ పల్లెకైనా వీళ్ళు 10 ఏళ్లలో ప్రజల అభివృద్ధి కోసం వచ్చిరా? కేవలం ఓట్ల కోసం ఏటూ నాగర్ మడవుల దాకా కూడా వచ్చారు. అయ్యొచ్చిండు, కొడుకొచ్చిండు, అల్లుడొచ్చిండు, బిడ్డొచ్చింది, పైనుంచి ఎమ్మెల్సీలు, ఎంపీలు, పక్క నియోజకవర్గం వాళ్ళు, దయాకర్ రావు గారు. అరే నేనేమన్నా దుర్మార్గులమా? మేము ఇంత ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా మా ప్రజలు గుర్తించి ఒక పేదింటి ఆదివాసీ అడవి బిడ్డని ఎన్నిక చేసి వాళ్ళ రాష్ట్రంలో ఒక పంచాయతీరాజ్ శాఖకు 70 ఏళ్ల చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో కోయ జాతికి, సమ్మక్క సారలమ్మ జాతికి అచ్చమైన ఆదివాసీ బిడ్డలుగా ఉన్న మాకు ఒక అవకాశం వస్తే ఎందుకయ్యా కేటీఆర్ నీకు ఇంత కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు? ఆడవాళ్ళ నాయకత్వాన్ని నువ్వు ఒప్పుకోవైతే నీ సొంత చెల్లె బాధపడుకుంటూ నిన్న మొన్న ఇంటర్వ్యూలు ఇస్తుంది చూసుకో. ఆమెనే అంత అంటే నీ యొక్క కుళ్ళు ఈ ములుగు మీద ఎందుకు? ఓకే, నా మీద పోటీ చేసిన వాళ్ళు ఒక ప్రజా ఉద్యమకారులు, లేదా తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబము, లేకుంటే ప్రజల కోసము మరి ఆమె పనిచేసింది అనుకుంటే మీరు ఆ కష్టపడ్డా బాగుండేది. నేనే సర్పంచ్ చేసిన, జడ్పీటీసీ కోసం ఇంకొక పార్టీకి వచ్చారు. పాపము జగదీష్ గారు ఎంత మానసిక వేదనతోటి 2 సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయిండో ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన చనిపోతే ఆయన పదవులు ఎవరు గుంజుకున్నారో కూడా ములుగు ప్రజలకు తెలుసు. కానీ ఇంత నీచంగా ఈ కేటీఆర్ నా మీద ఎందుకు ఇంత నీ కక్ష నేను అడుగుతున్నా. చెప్పు, సవాల్ ఇవ్వు. ఏం తప్పు చేసింది సీతక్క? నువ్వు బహిరంగంగా చర్చ పెట్టు, లేకుంటే అసెంబ్లీలో చర్చ పెట్టు. ఎందుకయ్యా బయట నుంచి మిడతల దండులు పంపిస్తావు? ఈరోజు మా ములుగులో అన్ని కంట్రోల్ నడుస్తుంది. ఎస్, దందాలు ఉండొద్దు, దాదాగిరి ఉండొద్దు, అక్రమ ఇసుక దందా ఉండొద్దు. మీ ఎర్రమట్టి క్వారీలల్లా మీ కరీంనగర్ నుంచి మీ బంధువులు, మీ చుట్టాలు, మీ కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్టు తీస్తాం. ఇసుక దందా కూడా గతంలో 30-40 ఇసుక క్వారీలు నడిచేటి ములుగులో ఈరోజు 4 నడుస్తున్నాయి. ములుగు నియోజకవర్గంలో అది కూడా గిరిజన సొసైటీలు. ఇవాళ ఎవరు దందా చేస్తున్నారు? నీ నాయకులు ఇక్కడ
అన్నలు బెదిరిస్తారని చెప్పి పిస్తోల్ పెట్టుకొని రియల్ ఎస్టేట్లు చేసి దందా చేస్తున్నారు. ఇక్కడ ములుగులో ధరణి పేరుతో భూములు ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. దళిత బంధు పేరుతోటి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ధర్నాల కోసం డ్రామాలు చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చినాడు అడుగుతున్నాడు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. అరే వాళ్ళకి ఇచ్చిన లిస్ట్ ఎందుకైతే జెన్యున్గా మళ్ళీ మేము ఇచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు జెన్యున్గా ఎంక్వైరీ చేసి ఎవరు దళిత బిడ్డలు ఎవరు ఉన్నారు వాళ్ళ స్టేటస్ ఏందని చేసే ఇస్తాం కదా. ఇట్లాంటి అన్ని డ్రామాలు ఈ రకంగా చేసి ములుగు ఒక చరిత్ర ఉంది. ములుగు ఒక ఉద్యమాల చరిత్ర, అది ప్రజల కోసం పనిచేసే చరిత్ర, సమ్మక్క సారలమ్మ చరిత్ర, కాకతీయ హెరిటేజ్ ఉన్నటువంటి చరిత్ర, అడవులున్న చరిత్ర, అమాయక ప్రజలున్న హిస్టరీ, ఈ యొక్క టూరిజం ఉన్న హిస్టరీ. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మర్చిపోయారు మిమ్మల్ని అని చెప్పి కేవలం ఎన్నికలప్పుడే వస్తారు వీళ్ళందరూ. పోయిన ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేశారు. మరి మళ్ళీ ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయేమో అని మళ్ళా పాపం నిన్నటిదాకా పదవులలో ఉన్నోళ్ళని జెడ్పీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ని రోజులు హన్మకొండ అటు ఇటు ఉండి ఏ ఊళ్ళలో పోలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కనబడుతున్నారు. పోమని చెప్పి రోడ్ల మీద వచ్చి బొర్లాడి ఇక్కడ డ్రామాలు చేసిరు. కానీ నిన్న అదే రమేష్ ఇంటికి ఎందుకు పోలే? మా మీద నిందపడ్డా నాగయ్యకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటానా అని టీఆర్ఎస్ కార్యకర్త మందు తాగినా మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినాము, హాస్పిటల్ పోయినాము, దినానికి కొంత సాయం చేసినాము. రేపు మాకు ఎందుకంటే ఆమె ఇందిరమ్మ ఆమె అంగన్వాడీలో ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడి కూడా కొంచెం టైం తీసుకోమో తప్పకుండా ఇస్తామని ఇల్లు కూడా ఆ రోజు ఒప్పుకున్నాం, ఇస్తామని చెప్పినాము. మరి మీరేం చేసిరు? రాజకీయం మాత్రం బాగా చేస్తారు కానీ ఎవరికేం ఆదుకుని లేదు. ఎందుకంటే అందుకనే నియోజకవర్గ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా వాళ్ళ అధికారం కోసం ఎవరినైనా చావులకు ప్రేరేపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఎవరిదైనా మరి అణచివేతను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. వాళ్ళ హయాంలో వచ్చినటువంటి మరణాలు చూస్తే ఇవాళ అడ్వకేట్ల కానుంచి మొదలు పెడితే సిద్దిపేటలో ఆటో డ్రైవరు శిలాసాగర్ రమేష్కు డబల్ బెడ్ రూమ్ రాకుండా ఆ రోజు మీ కౌన్సిలర్లే సిద్దిపేట కలెక్టరేట్లో అడ్డుకుంటే ఆయన పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయాడు. ఈయన రమేష్ గారు నిన్న చనిపోయిన అబ్బాయి మరణం మాకు కూడా చాలా బాధాకరము. కానీ ఆయన కాంగ్రెస్ అని కూడా ఆయన రాసినటువంటి ఏదైతే నోటు ఉందో లెటర్ రాసిందన్నారో కాంగ్రెస్ నాయకులు అనేది కూడా లేదాడ. గ్రామంలో కొంతమంది పెద్దలు కేసులు పెట్టిరేమో అనే భయంతో అని అలా రాసింది. అసలు కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, పోలీస్ స్టేషన్ పిలవలేదు. సరే ఇంకా కూడా ఏం కారణాలు ఉన్నాయని మేము తెలియజేస్తాం, తెలుసుకోమని అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రరావు బాధలు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామని కూడా చెప్పి చనిపోయారు. రామాయంపేటలో కూడా మున్సిపల్ చైర్మన్ మరి జితేందర్ గౌడ్ వేధిస్తున్నారని కూడా ఒక తల్లి కొడుకులు పద్మ సంతోష్ సెల్ఫీ తీసుకొని పెట్రోల్ పోస్తున్నారు. వాళ్ళ అన్ని వీడియోలు వచ్చింది, వీడియోలు పెట్టి చనిపోయారు. అదేవిధంగా పువ్వాడ అజయ్ బెదిరిస్తున్నాడని మరి సాయి గణేష్ అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మనం పత్రికల్లో చూసినాం. నాగుర్ల వెంకటేశ్వర్ల పేరు మీద కూడా బాబురావు అనేటువంటి వ్యక్తి వీడియో పెట్టి ఈయన వేధిస్తున్నాడని చెప్పి చనిపోవడం జరిగింది. నర్సంపేట ఇక ఆయన చాలా ఎగరేసుకుంటా జబ్బలు కాళ్ళు ఎగరేసుకుంటా అర్ధరాత్రి వచ్చి ఇక్కడ ఏదో డ్రామా చేసిండు. ఆయన దగ్గర 2022లో ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల అంటే పోలీసుల వేధింపులు తాగలేక పురుగుల మందు తాగి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్లో భూమి గుంజుకుంటే దళిత రైతులు నరసింహులు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సెల్ఫీ వీడియోలు తీసినాయి అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం పోలీసు రాజ్యం నడిచింది? ఎవరిని తొక్కేసిర్రు? మీ వాళ్ళని ఎవరిని అరెస్టులు చేయించినావు? ఎవరిని జైలుకు పంపించినావు? నువ్వు చెప్పాలి. నీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన లేదు, సామాజిక ప్రభుత్వం లేదు, కుటుంబ పాలన, కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ నడిచింది. ఈరోజు ఒక సీతక్క, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక సింగిల్ ఉమెన్ చిన్నతనం నుంచి అనేక కష్టాలు పడి నేను ఈ స్థాయికి వస్తే ఇవాళ ఒక గొంతుగా తొక్కివేయాలని నీ సోషల్ మీడియాను దుబాయ్లో పెట్టి అమెరికాలో పెట్టి తప్పుడు వార్తలు మా మీద రాయించి మమ్మల్ని మానసికంగా హింసించి
మా నాయకత్వాన్ని మేము ఎదగకుండా తొక్కి మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శివం కూడా లేదు, ఆడ కనీసం గోలు కూడా పోలేదు ఈ రోజు వరకు. అక్కడ నిలబడ్డ వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదాలో చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపారు, ఇద్దరు మంత్రులం. మరి అదేవిధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషను చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం, చేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ అడ్డాడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి, ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకటి ఏమైనా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు, ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్పింగా. నా దగ్గర నీ లెక్క కులబలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కులబలం లేదు, ధనబలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరనో ఏదో వాళ్ళ మధ్య ఏముందో నాకు తెలియదు, కొట్టిరని తెలియంగానే వెంటనే మేమందరం ఖండించి డిఎస్పీకి ఫోన్ చేసి, ఎస్పీకి ఫోన్ చేసి ఏ చట్ట ప్రకారం అయితే వాళ్ళకి ఏ సెక్షన్స్ అయితే ఈ దాడి మీద వర్తిస్తే అవి పెట్టి కేసు పెట్టండి అని చెప్పినాం. తెల్లారి అరెస్ట్ చేయించినాం. కోర్టు దాకా పోయి వాళ్ళ జడ్జి ద్వారా అది ఏం జరిగిందో తెలియదు, కోర్టు దాకా పోయారు. కానీ అదే నువ్వు నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురహంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ళ కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహాన్యూస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న, మళ్ళీ ఎట్లా మాట్లాడినారు? ఏబిఎనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం మాట, ఆదాని అంబానీల కోసం మాట. ఆదాని అంబానీ ములుగులో ఎంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు, అంతే. ఇంకా నేనేం చెప్పలేను. నాకు కులబలము, ధనబలము, నా వెనుక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది, నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మేము మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసినాను, అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడేదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబంలో నుంచి పోయి జైల్లో పడ్డా. అది నాది, అంతే. ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒకరోజు అట్లా ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుంటే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయావు. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమఉజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్ళతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.